కలివిడిగా ఉంటూ స్నేహభావంగా ఉంటూ విద్యార్థుల అభివృద్ధికి ఆదేశం చేసినటువంటి వ్యక్తి ఎండి ఆరిఫాన్ సార్. మరి వారు ఈరోజు అధికారికంగా వారిని మన పాఠశాల నుంచి ఘనంగా పడుతున్నామని తెలియజేస్తూ సందర్భంగా అందరికీ కూడా సార్ చెప్పుకున్నటువంటి విందు భోజనాన్ని ఏర్పాటు చేయడానికి కూడా సందర్భంగా సార్ ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా నమస్కారాలు. నేను పాఠశాలలో దాదాపుగా 13 సంవత్సరాలు పనిచేశాను. నా టోటల్ సర్వీస్ 29 సంవత్సరాలు. అమ్మపల్లి ఫస్ట్ అపార్ట్మెంట్ ఇక్కడ లాస్ట్ ఇది. సో ఈ 29 సంవత్సరాలు దాదాపు నేను విద్యార్థుల కొరకు శ్రమించాను. మా యొక్క సబ్జెక్ట్ పరంగా క్రమశిక్షణలో డిసిప్లిన్లో నేను శాయశక్తిగా కృషి చేశాను. తర్వాత ముఖ్యంగా నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నేను మా ఫాదర్ ఎంప్లాయ్ నేను ఇంటికి పెద్దవాడిని. మా ఫ్యామిలీలో అందరు దాదాపు ఎడ్యుకేటెడ్, నేను ఒక్కనే గవర్నమెంట్ ఎంప్లాయీలు. సో అందరూ బాగా చదువుకున్నారు, మంచి స్థాయిలో ఉన్నారు. తర్వాత నా పిల్లలు కూడా నా శాయశక్తిలో ఎడ్యుకేషన్ చేయించాను. నా పాప బిఎస్సీ బీఈడీ అయిపోయింది, అమ్మాయి సౌకర్యం, బాబు సివిల్ ఇంజనీర్, అక్కడ కూడా సౌకర్యం, చిన్న బాబు సివిల్ ఇంజనీర్. నా యొక్క ఈ పర్సనల్ విషయాలు హ్యాపీగా నేను ఆరోగ్యపరంగా నా ఫ్యామిలీ పరంగా చాలా హ్యాపీగా ఉన్నాను నేను. సో ఈ యొక్క ఉపాధ్యాయ వృత్తి నేను తెచ్చుకున్నందుకు చాలా గర్వపడుతున్నాను. యాక్చువల్గా నాకు చిన్నప్పుడు టీచర్ పోస్ట్ అంటే చాలా భయపడేది. ఎందుకంటే నాకు మ్యాథ్స్ రాదు, మా మ్యాథ్స్ సార్ అడుగుది బాగా కొట్టేది, అడుగుతే రాదు ఒకటే గుర్తు కొట్టేది. అయితే నేను ఈ టీచర్ ఇంకోటి ఏంటంటే ఈ 45 నిమిషాలు టీచర్లు చెప్పడం ఇంత హార్ట్ఫుల్ ఉంటుంది. 45 నిమిషాలు పిల్లలతో వెళ్ళాలి, అది చేయాలి. ఇది అసలు ఈ ప్రొఫెషన్ నాకు నచ్చలేదు. యాక్చువల్గా నాకు పోలీస్ డిపార్ట్మెంట్ పోవాలని బాగున్నాయి, కానీ నా హైట్ తక్కువ ఉండడం వల్ల నన్ను పోలేదు. నా ఫ్రెండ్స్ చాలామంది నా కృషి వల్ల, చాలామంది నా ప్రోత్సాహం వల్ల ఎస్ఐలుగా రిటైర్ అయ్యారు, ఎస్ఐలుగా వేసుకున్నారు. నాకు చిన్నప్పుడు ఉండే, కానీ ఆ యొక్క నిర్ణయం నేను చాలా తప్పు అనుకున్నాను. ఈ టీచర్ వృత్తి చాలా ఉన్నతమైనది. ఎందుకంటే పోలీసుతో ప్రేమలు రాగాలు, విద్యార్థులతో ప్రేమలు రాగాలు. దాదాపుగా నా సర్వీస్ ప్రైవేట్తో కలిపి 38 ఇయర్స్ కొన్ని లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ప్రతి ఒక్కరు విద్యేస్తుంటారు, మాట్లాడుతుంటారు, ఫోన్ చేసుకుంటారు. ఈ విధంగా ఆ ఆప్యాయత అనురాగాలు అనేది లైఫ్లో వేరే వారికి కూడా లభించినట్టు మన ఉపాధ్యాయులు. కాబట్టి ఈ ఉపాధ్యాయ వృత్తి నేను సక్సెస్ఫుల్గా చేసినందుకు నా పూర్వ విద్యార్థులు, తర్వాత హెడ్ మాస్టర్స్, మరి నా పోలీస్, తర్వాత లాస్ట్గా మీతో నేను ఈ 13 సంవత్సరాలు ఈ ప్రయాణం చేయడం నా లైఫ్లో మర్చిపోలేను. నా ఫ్యామిలీ మెంబర్స్ తర్వాత మీరే నాకు. సో ఈ విధంగా లాస్ట్ నా ప్రయాణం చాలా సక్సెస్గా జరిగినందుకు మీరందరూ చెప్తున్నాగా నన్ను ప్రోత్సహించి ఏ విషయంలో కూడా నన్ను తక్కువ లేకుండా నా యొక్క రిటైర్మెంట్ ఫంక్షన్ చాలా ఘనంగా చేసినందుకు నేను పేరున నా మాజీ హెడ్ మాస్టర్స్ తర్వాత మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మీరు ఎక్కడున్నా మంచిగా ఉండాలని, మీకు ఆ భావంతో ఆయుధాలని ప్రకారం ఇవ్వాలని కోరుకుంటూ అధికారంగా అందరి పక్షాన హృదయపూర్వక థ్యాంక్ యూ సార్. సాధించేటువంటి అందరూ కూడా వెజిటేరియన్
చేతులు పెట్టుకొని ఓకే, మరి మాదే సార్ మీరు కూడా దండే